బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మానవాళి అందరికీ కూడా ఈరోజు గీతా జయంతి సందర్భంగా దివ్యమైనటువంటి సందేశము బేహద్ పరివారమునకు ఏమనగా, మానవాళికి అనేక సంశయాలు సమాధానాలను ఇచ్చే గ్రంథమే ఆధ్యాత్మిక గ్రంథమే భగవద్గీత. భగవంతుడైన కృష్ణుడు యొక్క ముఖార విందం నుంచి వెలువడిన జ్ఞానామృతమే భగవద్గీత మనుషులకు జీవన గీతగా మారి కర్తవ్యాన్ని ఉపదేశిస్తుంది. మనిషికి జీవితంలో అడుగడుగునా భయాలే ఎదురవుతూ ఉన్నాయి. ఇంతకు మరి ఈ గీత ద్వారా మన భయం పోతుందా అంటే పోతుంది తప్పకుండా. దీనిలో శ్లోకాలు, జ్ఞానము ఎంతో ఇమిడి ఉంది. ఈనాటి మానవులకి అడుగు తీసి అడుగు వేస్తే ఏమవుతుందో అని భయం. ఏదైనా పని ప్రారంభిస్తే ముందే భయపెడుతూ ఉంటారు. ప్రారంభమైన తర్వాత తుది వరకు నిర్విఘ్నంగా కొనసాగుతుందో లేదో, గమ్యాన్ని చేరుకున్న తర్వాత పరిణామ ఫలం ఎలా ఉంటుందోనన్న వెరుపు, భయము వెంటాడుతూ ఉంటుంది. ఇలా అనుక్షణము భయాల మధ్యన బతికే గడిపేస్తూ ఉన్నాడు మనిషి. చివరికి మనిషికి మృత్యు అంటే కూడా పెను భయం కలిగింది. ఏ ఆపద రాకుండా ఉండాలనే అనుక్షణం మనిషి కోరుకుంటూ ఉంటాడు. మరణం తొందరగా రాకూడదని ప్రార్థిస్తాడు. చిరకాలం జీవించాలని ఆశపడతాడు. ఇలా మనిషి ఆశ పట్టంలో తప్పు లేదు. మరణం విషయంలో మనిషికి ధైర్యాన్ని కలిగించేందుకు భగవంతుడు ఎన్నో విషయాలను మనకు బోధించాడు. వాటిలో మనం 2 శ్లోకాలు వాటి యొక్క భావార్థాన్ని తెలుసుకుంటే భయం పోగొట్టుకోవచ్చు. అవి తారక మంత్రంగానే మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఒక శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి చెప్తూ ఉన్నాడు, నీవు చేయబోతున్నటువంటి యుద్ధంలో నీవు చంపేవాడివని, శత్రుపక్షం వారు చావుకు గురయ్యే వాళ్ళని నీవు అనుకుంటూ ఉన్నావు. అది నిజం కాదు. నీవు నిమిత్త మాత్రుడవే. మరణం వారికి ఇంతకు ముందే నిశ్చితమై ఉన్నది. పుట్టిన ప్రతి ప్రాణికి చావు తథ్యం. చచ్చిన ప్రతి ప్రాణికి మళ్ళీ పుట్టుక అనివార్యం. కనుక నీవు ఈ విషయంలో బాధపడి ప్రయోజనం లేదు. యుద్ధం చేయటమే నీ ధర్మం అంటాడు. ఈ మాటల్లో లోకంలోని ప్రాణులు మరణాలకు ఎవరు కారణం కాదని, అది సహజంగా జరిగే పరిణామమేనని తెలిసినప్పుడు మనిషికి చింత, దుఃఖము దూరమవుతాయి. 2వ శ్లోకం, మనిషి దేహం జీవన కాలంలో అనేక దశలను చవిచూస్తూ ఉంటాడు. అది బాల్యము, కౌమారయ స్థితి, యవ్వనావస్థ, వృద్ధాప్య స్థితి. ఈ 4 స్టేజెస్ను మారుతూ ఉంటాడు. పుట్టినప్పుడు మనిషి చిన్నగా ఉంటాడు. క్రమంగా పోషణతో శరీరం పెద్దగా మారుతుంది. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశల్లో అనుక్షణం మార్పులకు లోనవుతూ తుది దశకు చేరుకుంటుంది. ఇన్ని దశల్లో మార్పు చెందిన శరీరం ఒక వస్త్రంలాగా జీర్ణమైపోతూ ఉంటుంది. వస్త్రం చిరిగిపోయినట్లే, అతుకులు పడినట్లే మానవ దేహం కూడా శిథిలమై అతుకుల బొంతలాగా తయారవుతుంది. చివరికి పూర్తిగా పాడైపోయి పారవేయవలసిన స్థితికి చేరుకుంటుంది. చిరిగిపోయిన పాత బట్టలా ఈ దేహం మరణిస్తుంది. మళ్ళీ ఆత్మ మరో జన్మ రూపంలో కొత్త వస్త్రాన్ని ధరిస్తుంది. అప్పుడు పునరభిజననం, పునరభిమరణం లభిస్తుంది. ఇలా ఆత్మకు కప్పి ఉంచేటువంటి వస్త్రం ఇలాంటిదే దేహం. కనుక దేహం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం. ఎన్ని దేహాలు మరణించినా ఆత్మ మరో దేహం అనే వస్త్రాన్ని తోడుకుంటూనే ఉంటుంది, నూతన జన్మను పొందుతుంది అనే విషయాన్ని కృష్ణుడు అర్జునుడికి తేటతెల్లంగా చెప్పాడు. సృష్టిలో పరిణామం అనేది అనివార్యం. ఏది అయినా పుట్టినప్పుడు ఉన్న తీరులోనే ఉండదు కదా, మార్పునకు లోనవుతూనే ఉంటుంది. అదే జీవన సత్యం. మనిషి ఈ సత్యాన్ని తెలుసుకుంటే తాను శాశ్వతం కాదని, మన ఉనికికి పరిమితం కాలమేనని తృప్తి పడతాడు. మరణ భయానికి దూరము అవుతాడు. మరి గీతా శ్లోకం ద్వారా మరణ భయం ఏంటి? జీవితంలో కలిగే భయాలన్నిటికీ మనము పూర్తిగా వైదొలుగుతామనే అర్థమవుతుంది కదా. తాను జీవించిన పరిమిత కాలంలో అపరిమితంగా మంచి పనులు చేసి తన జన్మను సార్థకం చేసుకుంటాడు. ఇదే భగవద్గీత పరమార్థము. కాబట్టి మనము తెలుసుకోవాల్సింది ఇదియే.
మనము గీతా జయంతి ఏదో ఒకరోజు జరుపుకోవటం కాదు. అదేదో ఆ టైం వచ్చింది, ఆ డేట్ వచ్చింది అని కాదు. గీతా జయంతి అంటే కృష్ణుడు శ్రీమద్ భగవద్గీతను బోధించిన శుభదినం. దాన్నే గీతా జయంతి అని అంటూ ఉంటారు. 5000 సంవత్సరాల క్రితం అర్జునుడికి వేద జ్ఞానం యొక్క సారాంశమును బోధించాడు, జ్ఞానోదయం చేశాడు. గీతా మహత్యంలో చెప్పినట్లు భగవద్గీతను సూచనలు సరిగ్గా పాటిస్తే మన జీవితంలో సకల కష్టాలు మరియు ఆందోళన నుండి విముక్తి పొందటమే కాక తదుపరి జీవితం సైతం ఆధ్యాత్మికం అవుతుంది. భగవద్గీత అంటే భగవంతుని పాట అని అర్థం. ఇది ప్రపంచంలో విస్తృతంగా తెలిసిన వేద సాహిత్యం. కాబట్టి ఇది భగవద్గీత పఠించడంలోని మహిమను ఆది శంకరాచార్యుడు మరి గీతా మహత్యంలో విరచిత గీతా మహత్యంలో ఈ విధంగా తెలియజేశాడు. గీతా శాస్త్రం ఇదం పుణ్యం అంటూ చెప్పడం జరిగింది. సమస్త సద్గుణాలను ప్రసాదించు ఈ భగవద్గీతను ఎవరైతే నియం మనసుని నియంత్రించుకొని భక్తితోటి పఠిస్తారో వారు సమస్త లోకాభి భయాది ప్రాపంచిక గుణముల ప్రభావం లేని విష్ణు నివాసమైన వైకుంఠధామాన్ని చేరుకోగలరు. ఈరోజు భగవంతుని మరియు అతని ప్రియమైన భక్తుడికి మధ్య జరిగిన ఈ పవిత్రమైన సంభాషణ గుర్తు చేసుకుంటూ భక్తులందరూ కూడా 700 శ్లోకాలు పఠిస్తారు భగవద్గీతలోనివి. అయినా కూడా ముఖ్యంగా ఏమి చెప్పారు తెలుసుకుందామా? భగవంతుడు గీతలో చెప్పింది పత్రం పుష్పం ఫలం తోయం. ఇదేంటి? దీని యొక్క అర్థం ఏంటి అంటే, ఎవరైతే నాకు పవిత్రంగాను మనసుతోటి పుష్పాన్నైనా ఫలమునైనా చివరికి ఉదకము అంటే నీళ్లు భక్తితోటి సమర్పిస్తారో వాటిని నేను ప్రీతితోటి స్వీకరిస్తాను అని చెప్పడం. భగవంతుడికి మనం చేసే చిన్న వాటి సేవ గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ధూప దీప పుష్ప గంధాలతో మనం పరమాత్మకు ప్రతిరోజు చేసేటువంటి పూజ ఎంత గొప్ప భగవద్ అనుగ్రహాన్ని వర్షింపచేస్తుందో, తెలిసి చేసినా తెలియక చేసినా సరే మనం చేసే చిన్నపాటి సేవకే పరమాత్మ విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు. ఇది జగద్గురు ప్రభుపాదులాచార్యులు కూడా మనకు ఈ యొక్క చెప్పారు. ఒకసారి ఒక శిష్యుడు ఒక ప్రశ్న అడిగారు. మీరు ప్రతిరోజు కృష్ణుడు పాదాల మీద పువ్వులతో పూజ చేస్తున్నారు కదా, ఒక రోజు తర్వాత వాడిపోతుంది, మరి ఆ పువ్వు పొందే ప్రయోజనం ఏమిటి అని. జగద్గురువులు ఇలా సమాధానం ఇచ్చారు. ఈ పువ్వు ఏ మొక్క నుంచి వచ్చిందో ఆ మొక్కలో ఉన్న జీవుడే వచ్చే జన్మలో ఉత్కృష్టమైన మానవ జన్మను పొందుతాడు అని. దీనికి పురాణంలో ఒక కథ కూడా ఉన్నది. ఒక ఊరిలో పాడుబడ్డ దేవాలయం మీద ఒక పక్షి ఎగురుతూ వెళ్ళింది. అది అలా ఎగిరి పోవటంతో దాని రెక్కల నుంచి వచ్చిన గాలికి గోపురం మీద ఉన్న ధూళి తొలగి శుభ్రపడింది. తెలియక చేసిన కూడా అదొక గొప్ప భగవత్ సేవే అయింది. తర్వాత జన్మలో ఆ పక్షిలోని జీవుడు ఒక రాజకుమారుడుగా జన్మించాడు. ఎప్పుడో ఒకసారి చేస్తేనే పరమాత్మ అంత అనుగ్రహిస్తే, అదే మనం నిరంతరం ఆయన పాద పద్మాలను సేవిస్తూ ఉంటే పరమాత్మ మనని రక్షించడా అని చెప్పడం జరిగింది. తప్పక అనుగ్రహిస్తాడు. జీవరాశుల్లో మానవ జన్మ పరమోత్కృష్టమైనది అని అందుకే అనేది. మోక్ష సాధనకు మానవ జన్మే చిట్ట చివరి జన్మ అవుతుంది. కాబట్టి ఈ జన్మను ధన్యం చేసుకోండి. ఈ జన్మలో మీరు చేయాల్సినటువంటి సాధన పురుషార్థము, సేవ, భావన, మరి పత్రం పుష్పం ఫలం తోయం అన్నట్లు మీ దగ్గర ఉన్న దాన్ని ఈశ్వరీయ సేవకు ఉపయోగించి, పరుల సేవకు ఉపయోగించి మీరు మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి నిత్యం కూడా. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం మహాశాంతి.